జట్టు ప్రయోజనాలే తన మొదటి ప్రాధాన్యమని టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. మ్యాచ్ లో పరిస్థితులను బట్టే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని, ఈ క్రమంలో వ్యక్తిగత ఇష్టానికి చోటు ఉండదని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. తాను ఎప్పుడైనా జట్టు గురించి ఆలోచిస్తూ ఆడతానని పేర్కొన్నాడు. జట్టు తరపున ఆడుతున్నప్పుడు నేను అనే అహం బ్యాటింగ్ లో ఎప్పుడూ కనిపించకూడదు. మరో ఎండ్ లో ఉన్న బ్యాటర్ పై ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం సరైన బ్యాటింగ్ అనిపించుకోదు. నేను మ్యాచ్ లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను, దానిని బట్టి ఆడేందుకు ప్రయత్నిస్తా. ఇది నేను గర్వించే విషయం కూడా. నేను మంచి లయ అందుకుని జోరు మీద ఉంటే నాపై బాధ్యత వేసుకుంటా. మరో బ్యాటర్ బాగా ఆడుతుంటే అతడు ఆడే బాధ్యత తీసుకుంటాడు అని విరాట్ కోహ్లీ విశ్లేషించాడు. కాగా ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 256 మ్యాచులు ఆడిన కోహ్లీ మొత్తంగా 8168 పరుగులు చేశాడు. అయితే తొలి 3 సీజన్లలో ఎక్కువగా మిడిల్ ఆర్డర్ లో బరిలోకి దిగిన అతడు చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేకపోయాడు. 38 ఇన్నింగ్స్ లో ఆడిన అతడి ఖాతాలో 2 హాఫ్ సెంచరీలే ఉన్నాయి. అయితే 2011 నుంచి కోహ్లీ ఆట మలుపు తిరిగింది. ఈ విషయం గురించి స్పందిస్తూ ఆర్సీబీ తరపున మొదటి 3 ఏళ్లు నాకు టాప్ ఆర్డర్ లో ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశాలు రాలేదు, కాబట్టి ఐపీఎల్ లో గొప్పగా ఆడలేదు. అయితే 2010లో కాస్త నిలకడ వచ్చింది. 2011 నుంచి రెగ్యులర్ గా 3వ స్థానానికి వచ్చేశాను. సరిగ్గా చెప్పాలంటే నా అసలు ఐపీఎల్ ప్రయాణం అప్పుడే మొదలైంది అని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.